పోతారా మరి అడగాలమ్మ ఈసారి వచ్చినప్పుడు 2500 ఎగ్గొట్టిండ్రు మా ఈ 2 సంవత్సరాల నుంచి బతుకమ్మ చీరలు ఎగ్గొట్టిండ్రు ఎందుకు ఇవ్వలేదని అడగాలి. చేయి పార్టీ వచ్చిన వాళ్ళప్పుడు అడుగుండ్రి. పెన్షన్ వస్తుంది ఎవరికన్నా మీ ఇంట్లో? అత్తమ్మకు 2000 ఇస్తారు, 4000 ఇస్తామన్నారు. ఆ 4000 ఏమని కూడా అడగండి. చెప్పిండ్రు కదా కాంగ్రెస్ వాళ్ళు రోజు పడతలేవు. అప్పుడు చెప్పినవి గుర్తున్నాయా మరి? అదే గుర్తుంది కదా, మీకు గుర్తు చేయడానికే వచ్చినాం మరి. ఎందుకంటే ఆ రోజు చెప్పిండు కదా వృద్ధులకు అయితేనేమో పెన్షన్లు వస్తాయి, మరి ఆడబిడ్డలందరికీ కూడా రావాలి 2500 అని చెప్పిండ్రా చెప్పలేదు? మరి ఇస్తారా? రేపు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు అడగండి అని గుర్తు చేయడానికి వచ్చినాం మీ దగ్గరికి. సరేనమ్మా? ఓకే సరే అని అడగాలి కాంగ్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు. అంతేనా? మీరు నమ్మినామా నమ్మలేదు? అప్పుడు 2500 ఇస్తామంటే నమ్మినాం కదా, అడగాలి మరి. మీ ఇంట్లో మరి పెన్షన్లు వస్తాయి ఎవరికన్నా? రైతు బంధు పడ్డదా? ఏమో నాకు అది తెలియదు, మాకు లేదు. ఓకే సరే, నీ 2500 మాత్రం అడగాలమ్మా. అరువులే అదే అంటాను. అమ్మా తీసుకో. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు 2500 ఎప్పుడు ఇస్తారని అడగాలి. 4000 పెన్షన్ ఎప్పుడు ఇస్తారు, 2500 ఎప్పుడు ఇస్తారు అని అడగండి అమ్మ కొంచెం. మరి గదే అంటానా. ఇప్పుడు ఏం చేసిండు మార్పు చేయాలంటే మరి మంచిగా చేసిన వాళ్ళం కాదనుకుంటే ఇప్పుడు వేరే తెచ్చుకుంటే ఇప్పుడు తుంటే ఎత్తేసి ముద్ద ఎత్తుకున్నట్టు అయిపోయింది మన పని. అట్లా అయింది కదా. కాబట్టి ఎప్పుడు కూడా మంచిగా మొత్తుకుంటారు కదా మేడం. ఇప్పుడు ఏమంటారు, మేము చెప్పుతో కొట్టుకోవాలి, చెయ్యి గుర్తు కొట్టేసి అది ఇదని గ్రామాలలో అందరూ మొత్తుకుంటారు. మేము ఇంటినే ఉంటాను, అందరూ కట్టుకొని ఆ పని చేసిరు. కానీ ఇప్పుడు ఆకు చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అన్నట్టు అయిపోయింది. ఇక అయ్యిందేదో అయిపోయింది. కానీ అట్లీస్ట్ నేను ఏమంటానంటే ఇంకా 3 ఏళ్ళు వాళ్ళ అధికారంలో ఉంటారు. ఈ 3 ఏళ్ళలోనన్నా మనకి ఇత్తనన్నవి ఇవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి మీరు వచ్చినప్పుడు అడుగుండ్రి. మీరు ఇస్తామన్న 4000 పెన్షన్ ఏమైంది, తులం బంగారం ఏమైంది, ప్రతి ఆడబిడ్డకు 2500 వేస్తామన్నారు కదా, 2500 ఏమైనాయి, రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు కదా ఏమైంది, సన్నాలకు 500 బోనస్ ఇస్తామన్నారు కదా ఏమైంది, ఇవన్నీ అడగాలమ్మా మీరు. అందుకే అమ్మా చెప్పారా నాకు ఏమని చెప్పారు? వృద్ధులందరికి పెన్షన్ వస్తుంది, మిగతా ఆడబిడ్డలందరికీ పెన్షన్లు వస్తలేవు, డబ్బులు వస్తలేవు, ప్రతి మహిళకు 2500 వేస్తామని చెప్పిందా చెప్పలేదా? మరి ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది, పడ్డాయా? ఒక్క నెలన్నా? మరి రేపు మరి మళ్ళా సర్పంచ్ ఓట్లని వస్తాను కాంగ్రెస్ వాళ్ళు, వాళ్ళని అడగాలి. అడగండి. పెన్షన్ కూడా 4000 చేస్తామన్నారు. మరి ఆ పెన్షన్ 4000 ఏమైంది, ఇవేమైంది, 2 లక్షల రుణమాఫీ ఏమైంది, సన్నాలకు 500 బోనస్ ఏమైంది, తులం బంగారం కళ్యాణ లక్ష్మి ఇస్తానరా? మరి అన్నీ చెప్పిండ్రు కదా. చెప్తేనే మనం నమ్మినాం కదా. మీరు నమ్ముతారు, మీరు నమ్ముతుంది. మరి నమ్మి చోట్ల వేయించుకున్నారు. బయట వాళ్ళల్లో ఈ కార్యక్రమం తీసుకొని మరి ప్రతి ఇంట్లో ప్రతి ఓటర్ని కలవడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపుగా 22 నెలలు 2 సంవత్సరాలు కావస్తూ ఉన్నది. గతంలో మరి వాళ్ళ మేనిఫెస్టోలో 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి మరి అధికారంలోకి రావడం జరిగింది. ఆ రోజు మేనిఫెస్టో పెట్టి అధికారంలోకి రావడానికి అనేకమైనటువంటి వాగ్దానాలు, అనేకమైనటువంటి అబద్ధాలు ఆడడం జరిగింది, మనం చూసినాం. కానీ ఆ రోజు వాళ్ళు అబద్ధాలు అనుకోలేదు, ప్రజలు మాత్రం అబద్ధాలు అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుతాయి, వాళ్ళు ఇచ్చినటువంటి మరి మేనిఫెస్టో వాళ్ళు చెప్పినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుతాయనే నమ్మకంతో తెలంగాణలో ఉన్నటువంటి మరి ప్రజానికం అంతా కూడా నమ్మి వాళ్ళకు ఓట్లేసి మరి వాళ్ళకు అధికారం ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలలో 100 రోజులలో అన్ని కార్యక్రమాలు అమలు చేస్తామని రేవంత్ రెడ్డి గారు నియోజకవర్గంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాలలో ఎక్కడికి పోయినా బళ్ళగుద్ది మరీ చెప్పడం జరిగింది. మరి 100 రోజులు పూర్తయినాయి, ఇప్పటికీ ఏ ఒక్క కార్యక్రమం, ఏ ఒక్క హామీ అన్న అమలైందా అని మరి ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన అడగడం జరుగుతూ ఉన్నది. ఇవాళ మరి మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ మీరు మర్చిపోయినరేమో మాకు అట్లనే అనిపిస్తూ ఉన్నది. కానీ ప్రజలు ఎక్కడ మర్చిపోలేదు. తప్పకుండా రేపు మీరు గ్రామాలలో పర్యటించినప్పుడు, మీరు గ్రామాలలోకి వచ్చినప్పుడు ఎక్కడికక్కడ నిలదీసి అడగడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆనాడు పచ్చగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, గతంలో ఉన్నటువంటి నాయకులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు
14 సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ మొత్తం రాష్ట్రం అంతటా కూడా ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏం అవసరాలు, యువకులకేంది, రైతులకేంది, మహిళలకేంది, ఏం చెయ్యాలి అనే ఒక చిత్త సంకల్పంతో, ఒక చిత్తశుద్ధితోని ఆ రోజు ఆలోచన చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి ఆ తర్వాత రాష్ట్రం సిద్ధించిన తర్వాత 10 సంవత్సరాలు సర్వతోముఖాభివృద్ధిగా మంచి పరిపాలన అందించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి అలాంటి ప్రభుత్వం, అలాంటి కార్యక్రమం జరుగుతున్నటువంటి తరుణంలో మరి మీరు వచ్చి మేము అంతకంటే అద్భుతంగా చేస్తామని చెప్పినటువంటి మాటలు ఏమైనాయో మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలని మిమ్మల్ని మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి రేపు జరగబోయేటువంటి ఎన్నికలలో తప్పకుండా మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చి ఎన్నికలకు వస్తే బాగుంటుందని, లోకల్ బాడీ ఎలక్షన్స్ కానివ్వండి, మరి సర్పంచ్ ఎలక్షన్స్ కానీ మీరు ఆ దిశగా ముందుకు వస్తే బాగుంటుందని తెలియజేస్తూ ఉన్నాం. మరి కేసీఆర్ గారికి ఎంత మంచి ఆలోచన, రైతు బంధు ఇవ్వాలనే ఆలోచన ఎవరికన్నా వచ్చిందా? దాదాపుగా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో ఎవరికి రాలన్నటువంటి ఆలోచన మరి కేసీఆర్ గారికి వచ్చింది. రైతు బంధు ఏర్పాటు చేసి ఎకరాకి పెట్టుబడి సహాయం కింద రైతు బంధు ఇచ్చినటువంటి నాయకుడు. రైతు కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబం ఆగం కాకుండా ఉండడానికి మరి 5 లక్షలు రైతు బీమా ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి అదేవిధంగా ఎక్కడికక్కడికి కళ్ళాలు ఏర్పాటు చేసి రైతులు పండించినటువంటి పంటను మరి మన కళ్ళ ముందు కొని 24 గంటలలో ఎవరి రైతు ఖాతాలలో వాళ్లకు డబ్బులు వేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళు కష్టపడకుండా, ఇబ్బంది పడకుండా, చేదోడు వాదోడుగా ఉండడానికి మరి ఆ కుటుంబానికి ఆడపిల్ల పెళ్లి చేసేటప్పుడు 1,00,000 రూపాయలు మరి డబ్బులు నగదు ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి ప్రతి వృద్ధులందరికీ కూడా 500 ఉన్నటువంటి పెన్షన్ను పెంచి 1,000 రూపాయలు చేసి ఆ తర్వాత 2,000 చేసి ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి నాయకులు కేసీఆర్ గారు. మరి అదేవిధంగా పంచాయతీలను చేసి మరి ఒక్కొక్క జిల్లాలలో జిల్లా కార్యాలయాలు కట్టి మరి ఆ రైతు వేదికలు కట్టి ఇలా అన్ని కార్యక్రమాలు చేసి గ్రామ పంచాయతీల్ని మరి అభివృద్ధి చేసి గ్రామాలలో చెట్లు నాటించి హరితద్వారం ద్వారా ఇట్లా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ గారు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి మరి తెలంగాణ రాకముందు 2014 కంటే ముందు ఎట్లాంటి పరిస్థితి ఉండే, చాలని కరెంటుతోని, చాలని నీళ్లతోని తెలంగాణ అంటేనే ఒక ఎడారిలాగా దొబ్బగొట్లాడకపోయి ఉన్నటువంటి తెలంగాణని మరి మంచిగా పచ్చగా మరి గొలుసుకట్ల చెరువులను నింపి, కాలువలను నింపి, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి అందరికీ సుభిక్షమైనటువంటి పరిపాలన అందించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మంచి పరిపాలన ఉంటే మరి ఈ రేవంత్ రెడ్డి అనేట ఆయన వచ్చి, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మరి మేము మంచిగా చేస్తామని చెప్పి ఇవాళ అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఏమైంది, ఎక్కడున్నారు, మీరు ఏం చేస్తాన్రు, అసలు పరిపాలన మీద మీకు ఏమైనా శ్రద్ధ ఉందా లేదా, సోయి ఉందా లేదా అని మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే గతంలో కష్టపడ్డటువంటి మన తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలు మంచిగా ఒక కూర్పుగా ఒక మంచి ఒక పద్ధతిగా వచ్చినటువంటి దాన్ని మళ్ళీ వాళ్ళ వెనకటి రోజులు తీసుకొస్తూ ఉన్నారు. మళ్ళీ చాలని కరెంట్ ఇవ్వడం, చాలని యూరియా ఇవ్వడం, చాలనటువంటి మరి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మేమందరం కూడా ఇవాళ ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ పక్షాన మిమ్మల్ని అందరినీ కూడా మేమందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఇట్లాంటి కార్యక్రమాలు జరగొద్దు. ఎందుకంటే అందరికీ అన్నీ అందాలనే ఒక మంచి ఉద్దేశంతో చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి రేపు రాబోయే రోజులలో ఇంకా మీకు 3 సంవత్సరాల వ్యవధి ఉంది. ఈ 3 సంవత్సరాలలో మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చండి. మీరు అన్నటువంటి 2,000 పెన్షన్కు 4,000 ఇస్తామన్నారు, ఆ 4,000 ఇవ్వాలి. మీరు అన్నటువంటి కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలకు తులం బంగారం ఇస్తామన్నారు, అది ఇవ్వాలి. ఆడపిల్లలందరికీ కూడా చదువుకునే ఆడపిల్లలందరికీ స్కూటీలు ఇస్తామని చెప్పిండ్రు, అవి ఇవ్వాలి. మరి అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా విద్యార్థి భరోసా కార్డులు ఇస్తామన్నారు, అవి ఇవ్వాలి. మరి అదేవిధంగా నిరుద్యోగ భృతి 4,000 ఇస్తామన్నారు, అవి ఇవ్వాలి. మరి అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ ఇస్తామని చెప్పిండ్రు, మరి అది ఇవ్వాలి. మరి అదేవిధంగా మరి రైతు బంధు ఏదైతే కేసీఆర్ గారు ఎకరానికి 10,000 ఇచ్చిండ్రో రైతు భరోసా కింద మేము 15,000 రూపాయలు ఇస్తామన్నారు, ఆ 15,000 రూపాయలు ఇవ్వాలి. దాంతోపాటు కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇస్తామన్నారు రైతు కూలీలకు. మరి ఆ రైతు కూలీలకు కూడా 12,000 ఇవ్వాలి. ఇవాళ ఇవన్నీ మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా అమలు చేయాలని మేము కోరుతా ఉన్నాం. తప్పకుండా
ఇవన్నీ కూడా మేము గాలికి వదిలేస్తాం. మేము అన్ని కాలయాపన చేసే మరి ప్రయత్నం చేస్తాము. మేము లోకల్ బాడీ ఎలక్షన్, సర్పంచ్ ఎలక్షన్లు పెట్టాము, ఏం పెట్టాము, 2 ఏళ్ళు పూర్తి చేసినాము, ఇంకో 2 ఏళ్ళు ఇట్లే కొనసాగిస్తాము. మరి గ్రామాలన్నీ కూడా మరి పడకేస్తూ ఉన్నాయి. ఇవాళ గ్రామాలలో చెత్త తీసే నాదుడు లేడు, ఇవాళ నీళ్లు పట్టే నాదుడు లేడు, ఇవాళ చెర్లు మోరీలన్నీ నిండిపోయి ఇవాళ జ్వరాలు, విష జ్వరాలు వచ్చి ఇవాళ ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేస్తే మరి ఊరుకోరు, ప్రజలు ఊరుకోరు. ప్రతిపక్షంగా మేము కూడా నిలదీయకుండా ఊరుకోమని సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా ఇవాళ ఈ బాకీ, ఎందుకంటే వాళ్ళ ఆ రోజు గ్యారెంటీ 100 రోజులల్లో గ్యారెంటీ, ఇవాళ 100 రోజులల్లో మేము ఈ గ్యారెంటీ కార్డు ఇస్తానం, మీరు భద్రంగా పెట్టుకోండి, మీరు మళ్ళీ మేము రాగానే ఈ గ్యారెంటీ కార్డు చూపిస్తే మీకు 100 రోజులలో అన్నీ అమలవుతాయి అని చెప్పడం జరిగింది. మరి ఇవాళ ఆ గ్యారెంటీ కార్డు ఏడబోయింది, మీరు ఇచ్చిన మాటలన్నీ ఏడబోయినాయో, అందుకనే మీరు ఇచ్చిన వాటికే ఇవాళ ఎంత బాకీ పడ్డారు ఒక్కొక్కరికి అనేది మేము ఇవాళ మరి బాకీ కార్డులో పొందుపరిచి ఇవాళ ఈ బాకీ కార్డు ద్వారా మరి ప్రజల్ని చైతన్యపరుస్తూ ఉన్నాం. తప్పకుండా అందరూ కూడా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా మరి ఉదయం నుంచి తిరుగుతూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలందరూ కూడా ఇవాళ చెప్తా ఉన్నారు, వాళ్ళు ఇస్తామన్నారు, నమ్మినాం, ఓటేసినాం, కానీ ఎక్కడ ఏమి చేయలేదు. ఇక అది పాడుగాని నా నోటితో చెప్పొద్దు, బాగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం తప్పకుండా ప్రజల